హాయ్ ఆల్! ఈరోజు నేను ఒక స్పిరిచువల్ ఇన్సిడెంట్ గురించి షేర్ చేస్తున్నా. మన అందరం నేచర్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాం. మనలో ఉన్న పంచభూతత్వ ఎలిమెంట్స్, నేచర్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సేమ్. కాకపోతే చక్రాస్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కనెక్టివిటీతో, అవేర్‌నెస్‌తో ఉంటారు. అందువల్ల వాళ్ళకి నేచర్‌లో జరిగే సెలెస్టియల్ ఈవెంట్స్ వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. నిన్న ఈవినింగ్ అవర్స్ నుంచి సూపర్ మూన్ యాక్టివ్ ఉంది. అక్టోబర్‌లో వచ్చిన ఫస్ట్ సూపర్ మూన్ ఫర్ ఈ ఇయర్ 2025. సూపర్ మూన్ అంటే ఎర్త్‌కి కొంచెం దగ్గరగా వస్తదనమాట. ఫుల్ మూన్ రెగ్యులర్‌గా పౌర్ణమి కన్నా ఇది 30% బ్రైటర్ ఉంటుంది. ఓకే. మనం ఇంకా ఈ స్టోరీ మూమెంట్‌కొచ్చేద్దాం. నిన్న సూపర్ మూన్ ఎర్లీ ఈవినింగ్ టు నైట్ అవర్స్ నుంచే యాక్టివ్ ఉంది. రీసెంట్ ఫ్యూ మంత్స్ నుంచే నాకు థర్డ్ ఐ కూడా యాక్టివ్ అయింది చక్ర. నాకు అసలు ఈ సూపర్ మూన్ ఇవన్నీ మనల్ని ఇంపాక్ట్ చేస్తాయని గానీ, అసలు ఇలా నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని గానీ ఏం ఐడియా లేదు. నిన్న నేను ఎర్లీ నైట్ అవర్స్‌లో పడుకున్నాను. అప్పుడు ఏదో ఒక డ్రీమ్ నడుస్తుంది. నాకు ఆల్రెడీ కొంచెం డ్రీమ్ కాన్షియస్‌నెస్ ఉంది. దీని గురించి నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో మాట్లాడాను, ఫస్ట్ వీడియోలో. సో, మీకు అసలు నా గురించి ఏం తెలియకపోతే అదొకసారి చూడండి. సో, ఒక క్లారిటీ వస్తది ఏం మాట్లాడుతున్నా అని. ఒక డ్రీమ్ కాన్షియస్‌నెస్ ఉంది గనుక నాకు కొంచెం తెలుస్తది. అదేదో చాలా నార్మల్ డ్రీమ్, ఏదో ఒక షాపింగ్ ఏరియాలో ఎక్కడో ఉన్నా నేను. కానీ సడెన్‌గా నా డ్రీమ్ చేంజ్ అయిపోయి, ఇలా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మారిపోయి, అందులోకి ఒక ఎంటిటీ వచ్చింది. ఆ ఎంటిటీని చూస్తే వెంటనే నాకు అలర్ట్ సిగ్నల్స్ వచ్చేసాయి. సెన్సెస్ అన్నీ ఒక డేంజర్ అలర్ట్ సిగ్నల్స్‌తో చాలా అర్జెంట్‌గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే ఒక ఇండికేషన్ వస్తుందనమాట. వెంటనే ఐ వాస్ ట్రైయింగ్ టు రెస్క్యూ మై సెల్ఫ్. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. కానీ అది ఆల్మోస్ట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఉంది. సో, సమ్‌హౌ ఇట్ ఈస్ కంట్రోలింగ్ మీ నాట్ టు గో ఎనీవేర్. సో, ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ఇట్. దాని నుంచి తప్పించుకోవడం అంత ఈజీగా లేదు. నేను అటు సైడ్ తిరిగి వెళ్ళాలన్నా కుదరట్లేదు. అక్కడే ఉన్నా. ఇటు సైడ్ తిరిగి ఇటు నుంచి పారిపోవాలన్నా అది కుదరట్లేదు. సో, అక్కడే ఉండాల్సొస్తుంది ఏం చేసినా. అది ఎదురుగ్గా ఉంది. డైరెక్ట్‌గా నన్నే చూస్తుంది. ఆ ఇంటెన్సిటీ ఎక్కువైపోయి ఇంక నేను అక్కడ ఉండలేకపోయా ఆ డ్రీమ్‌లో. బయటికి లేవడానికి ట్రై చేస్తున్నా. అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. కానీ నా బాడీ కాన్షియస్‌కొచ్చేసింది. బయట సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయింది. బయట ఫుల్‌గా వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. అసలు హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఒక పెద్ద మెరుపు కూడా వినిపించింది. దాని సౌండ్ చెవుల్లో మారుమోగిపోయింది. ఇంక నాకు అర్థమైపోయింది ఈ సిట్యుయేషన్ నుంచి నా అంతట నేను బయటికి రాలేను అని. వెంటనే అమ్మవారు గుర్తొచ్చారు. ఇంకా దేవిని తలుచుకోవడం స్టార్ట్ చేశా. చాలా వెంటనే రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించింది. వెంటనే నాకు రిలీఫ్ కూడా వచ్చేసింది. నేను అందులోంచి బయటికి రాగలిగాను క్విక్‌గా. ఈ సిట్యుయేషన్ అయితే నేను అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకుండా బయటకు వచ్చే ఛాన్స్ ఎందుకు షేర్ చేశా అంటే, కొంతమందికి ఇలా డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకొని మనం కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటకి రావచ్చు అనే విషయం కూడా తెలుస్తది. అండ్ మోరోవర్ ఇలా రియల్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. యాక్చువల్లీ ఈ ఇయర్‌లో చాలా ప్రోగ్రెస్ జరిగింది నా విషయంలో. అదంతా కూడా స్లోగా షేర్ చేస్తూ ఉంటాను. సో, మళ్ళీ కలుద్దాం.